ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. In this verse manifested the love of God towards us. మన దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమకు రూపంను కనుపరచాలి అంటే అది దేవుని రూపమే. ప్రేమే ఆయన రూపము. ఆయన రూపమే ప్రేమ. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని దేవుడే సెలవిచ్చాడు. ఆయన ప్రేమను మన ఎడల ఏ విధంగా వ్యక్తపరిచాడు అంటే, ఎలా ప్రత్యక్షపరిచాడు అంటే, ఆయన తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపించాడు. దేని కొరకు, ఎందు నిమిత్తమై ఈ లోకానికి పంపించాడు? లోకములోని వారంతా పాపంతో నిండిపోయినప్పుడు వారి జీవితాలు నరకంలోనికి పంపించుట ఆయనకు ఇష్టము లేదు. కనుక ఒక్కగానొక్క తన ద్వితీయ కుమారుని లోక పాపాన్ని మోయించుట కొరకు, లోక శాపాన్ని తీసివేయించుట కొరకు సిలువలో బలిగా అర్పించారు. మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. నీకు ఇష్టమైన వారి మీద ఎంత ప్రేమ ఉన్నా నీ ప్రాణాన్ని మాత్రం ఇవ్వడానికి సిద్ధపడలేవు. ఆ ప్రేమను వ్యక్తపరచడానికి విలువైన వస్తువులు, బంగారము, వజ్రాలు, భూములు, ఆస్తులు, భవనాలు, మేడలు, మిద్దెలు, ఇలా నీవు ప్రేమతో ఎంత అయినా ఇవ్వగలవేమో. కానీ నువ్వెంతగా ప్రేమించినా నీ అవయవాల్లో ఏదో ఒక్కటైనా దానం చేయగలవేమో. కానీ నీ ప్రాణాన్ని ఇచ్చి వేరొక ప్రాణాన్ని మాత్రం నిలబెట్టడానికి ఇష్టపడలేవు. అంతటి ప్రేమను చూపించలేవు. ప్రాణం ఇచ్చేంత ప్రేమను నీవు కనుపరచలేవు. కానీ మన కొరకు, మానవాళి అందరి కొరకు తన ద్వితీయ కుమారుని ప్రాణాన్నే బలిగా అర్పించేంత ప్రేమ ఆయనకు ఉంది. కనుకనే ఆయన ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమించేంతగా లోకంలో నిన్నెవ్వరూ ప్రేమించలేరు. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని లోకానికి పంపించాడు. ఇందులో ప్రేమ ఉన్నది కనుకనే ఆ విధంగా దేవుడు మన ఎడల ప్రత్యక్షపరిచాడు. ఆయన ప్రేమ మనలో నుండి కనుపరచాలి అంటే మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. అప్పుడు ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమైనదని తెలుస్తుంది. ఆయన ప్రాణత్యాగానికి ఒక విలువ, గుర్తింపు కలుగుతుంది. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్మాలి. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని ఉదయకాల సమయంలో విన్నారో తండ్రి ప్రభా, అవును ప్రభా, ప్రేమ స్వరూపివి నాయన ఈ లోకాన్ని రక్షించడానికి, పాపులమైన మమ్ములను శిక్ష నుండి విడుదల పరచడానికి నాయన సిలువలో మీ రక్తాన్ని చిందించి ఆ రక్తంలో మమ్మల్ని కడిగి శుద్ధులను చేసి నాయన పరలోక రాజ్య వారసులుగా తీర్చిదిద్దడానికి మీరు వచ్చిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. ప్రార్థన అవస్థతోని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను, అక్కరతలను సమస్తం ఎరిగిన దేవుడవు. సమయానుకూలంగా వారి అవసరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.